వెల్కమ్ టు TJ99 న్యూస్. సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి యువ నాయకుడు కట్ల శేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదిన శుభ సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్లోని ఇందిరానగర్ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో కట్ల శేఖర్ రెడ్డి మరియు సిద్ధార్థ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇందిరానగర్ బస్తీ ప్రజలకు జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, డెంటల్ వంటి వైద్య నిపుణులతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జిని జగదీశ్వర్ గౌడ్ విచ్చేసి మెగా ఉచిత వైద్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగదీశ్వర్ గౌడ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువ నాయకులతో ఇలాంటి సేవా గుణం ఉండటం అభినందనీయమని, కాంగ్రెస్ పార్టీలో తనకు ఎలాంటి పదవులు లేనప్పటికీ తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి యువ నాయకుడు కట్ల శేఖర్ రెడ్డి అంటూ అభినందించారు. రెడ్డి, కురటి వెంకట్రావు, శివరాత్రి యాదయ్య, యూత్ కాంగ్రెస్ చందానగర్ 110 డివిజన్ ప్రెసిడెంట్ మధు కుమార్, ఇందిరానగర్ బస్తీ వాసులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇవాళ ఈరోజు యనమల రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంపు మన కట్ట శేఖర్ రెడ్డి గారు మరియు సిద్ధార్థ హాస్పిటల్ యాజమాన్యం వారు చేయటం వలన మేము జనరల్ మెడిసిన్ తరపున ఆర్థోపెడిక్ మెడిసిన్, నెక్స్ట్ ఈఎన్టీ డాక్టర్స్, డెంటల్ డాక్టర్స్ వచ్చి ఇక్కడున్న లోకల్ ప్రజలకి అవగాహన కల్పించి వారి వ్యాధులకి సరి అయిన చికిత్స మరియు అవగాహన కల్పించాము. సో వారికి ఏమైనా విషయాల గురించి కావాలంటే కూడా వాళ్ళ విషయాలన్నీ విశదీకరించి క్లియర్గా వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేశాము. వాళ్ళకి ఫ్రీగా ఔషధాలు ఇవ్వటం కూడా జరిగినది. సో ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. ప్లస్ ఇంకా ఏమన్నా వివిధ పరీక్షలకి కావాలనంటే దగ్గరలో ఉన్న మా హాస్పిటల్కి వచ్చి సంప్రదించవాలని చెప్పాము. మా దగ్గర ఎల్లవేళలా 24 గంటల ఎమర్జెన్సీ కేసులు మరియు పాయిజన్ కేసులు, ఆర్థోపెడిక్ కేసులు, న్యూరో కేసెస్ అన్ని వేళలా చికిత్స చేయబడను. అన్ని తగిన నిపుణులైన వైద్యులు ఉన్నారు. సో ఈ క్యాంపు సదుపాయం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, పేదల పెన్నది మన ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇందిరానగర్ చందనగర్ డివిజన్లో హెల్త్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ హెల్త్ క్యాంప్ సిద్ధార్థ్ హాస్పిటల్ ఫౌండర్ సిద్ధార్థ్ రెడ్డి గారు సహకారం మేరకు ఈరోజు ఇక్కడ హెల్త్ క్యాంప్ చేయబడింది. ఈ హెల్త్ క్యాంప్లో వివిధ రకాల టెస్టులు పెట్టినాం. ఈ టెస్టులు ఏదైతుందో పేద ప్రజలందరికీ, ఇక్కడున్న బడుగు బలహీన వర్గాల పేదలకి ఈ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆలోచన మేరకు, మా శ్రేయోభిలాషులు వెల్ విషర్స్ ఆలోచన మేరకు ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్టల్ ఇన్సూరెన్స్, అంటే ఈ సేవ గురించి ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో ఈ స్కీమ్ ఉంది, పలానా ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందని చాలామంది ప్రజలకు తెలియదు. ఇక్కడ వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం చందనగర్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సంస్థ అక్కడున్న సిబ్బంది కొంతమంది వచ్చి ఇక్కడికి మాకు ఆ స్కీమ్ గురించి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అదేవిధంగా ఫ్యూచర్లో ఏదైనా యాక్సిడెంట్ పాలసీ కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళకి పెద్ద హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఖర్చులు భరించలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ ఇందిరానగర్ బస్తీలో చాలామంది పేద ప్రజలు ఉన్నారు. పొద్దున్నే ఉద్యోగాలకు వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఇక్కడ వచ్చి ఈ హాస్పిటల్ ఏదైతే సిబ్బంది వీళ్ళందరూ ఇది చేస్తున్న టెస్ట్ అని చేయించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సిబ్బందికి, సిద్ధార్థ్ హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్లకి, మా పత్రికా సోదరులకి, నా మిత్రమండలి అందరికీ నమస్కారం.